శ్రీనివాసగానామృతంలో పద్మావతి లక్ష్మీదేవుల మధ్య కయ్యమును కవి ఎంతో చక్కగా వివరించారు. ఒక స్త్రీకి తన భర్తకు మరొక ఆమెతో పెళ్ళయిందని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? అలాగే కొత్తగా పెళ్ళైన వధువుకు తన భర్తకు ఇంతకు ముందే వేరొక ఆమెతో పెళ్ళి అయ్యింది అని తెలిస్తే ఎలా ఉంటుందో ఆ బాధను ఈ భాగంలో కవి చాలా బాగా వర్ణించారు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. 56వ భాగము పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. మారు పలకని స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్నబోయిన పతిని గాంచి చిరుకోపముతో ఇటులా పలికే, ఏమిటి అక్క ఇటు వచ్చితివి, మతి చెడి నీవే పలుకుచుంటివి, స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని, ఆడుదానవైనా నీవు సర్దు కొనకే గడపే దాటి, ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు, త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకొంటివి, బంగారు లేడీలలో కలదా లక్ష్మణ గీటు దాటతగునా, ద్వాపరయుగమున తులసీ దళముతో స్వామి తూగెను నీ కోసం, ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి, ప్రాణనాథుని వదలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము, కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవా అని పద్మావతి లక్ష్మీదేవితో పలికెను. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. 57వ భాగము లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము. పద్మావతి అన్న మాటలకు మళ్ళీ లక్ష్మీదేవి ఏమని సమాధానం చెప్పిందో వినండి. వగలు పోయే చిన్నదాన, మాటలు బాగా నేర్చిన దాన, ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను, పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి, పురుషులకేలా కరువు వచ్చెన, నా మగడే నీకు దొరికినాడా, వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. అలా లక్ష్మీదేవి అన్న మాటలకు మళ్ళీ పద్మావతి తిరిగి ఏమి సమాధానం చెప్పిందో వినండి. స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఎలా, స్వామి ప్రేమతో నన్నే వలచెను మాటలు మీరకు నెరజానా, స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు, ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు, ప్రేమతో భర్తను లాలించాలి, పతి కౌగిటిలో వదిగుండాలి, రెండూ నీ కడలేనే లేవు, వచ్చిన దారిని మరలి పొమ్ము అని పద్మావతి లక్ష్మీదేవిని అనెను. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. సతులు ఇద్దరు ఒకరిని ఒకరు దెప్పిపొడుపు మాటలు అనుకుంటుంటే శ్రీనివాసుడు ఏం చేశాడో తరువాతి భాగంలో